హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే టొయోటా కార్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఇది వచ్చేసి 2018 మోడల్ టొయోటా యారిస్ 1.5V టాప్ మోడల్. ఇది వచ్చేటప్పటికి మనకి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 85,000 అయితే రీడింగ్ తిరిగిందండి. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్, ఎన్ఓసి అండ్ ఇన్వాయిస్ మనకి ఇవ్వడం జరుగుతుందండి. ఇది వచ్చేసి టైర్లు చూసుకున్నట్లయితే మనకి టైర్లు 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ వచ్చేసి మనకి 2025 9వ నెల వరకు ఉంది. బండి విధంగా అంతా కూడా బాగుందండి. ఓన్లీ ఫ్రంట్ బంపర్కి అయితే టచింగ్స్ అయినాయి. చిన్న చిన్న డెంట్స్ ఉన్నాయి అక్కడక్కడ. అయితే మాత్రం బండి మాత్రం అంతా కూడా షోరూమ్ ట్రాక్ మెయింటైన్ చేశారు. ఇది ఫస్ట్ ఓనర్ బండి. బండి రేట్ వచ్చేటప్పటికి 5,50,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. ఫ్యూల్ వచ్చేటప్పటికి పెట్రోల్ అండి. ఓన్లీ 85,000 తిరిగింది. లాస్ట్ సర్వీసింగ్ అయితే మనకి 2024 9వ నెలలో అయితే లాస్ట్ సర్వీస్ అయితే చేయించారు. అది 81,000 అయితే సర్వీస్ అయింది. బండి విధంగా కూడా అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. ఒకసారి కార్ చుట్టూ అయితే చూద్దామండి. దీంట్లో 4 ఎల్లో వీల్స్ వస్తాయి. టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి. దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుందండి. ఈ కార్ అయితే మాత్రం సేఫ్టీ విధంగా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఓన్లీ ఫ్రంట్ బంపర్ మాత్రమే దీనికి దెబ్బ తగిలింది. దాన్ని అయితే చేయించారు వాళ్ళు. ఇది యారిస్ 1.5V టాప్ మోడల్ అండి. పెట్రోల్ వేరియంట్, మాన్యువల్ గేర్. బండి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది. రీరేస్ అన్ని కూడా చాలా బాగా ఇచ్చాడు. దీంట్లో మాత్రం ఫీచర్స్ అయితే బాగున్నాయి. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. సో ఫ్రంట్ సేఫ్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఒకసారి లోపల కూడా చూపిస్తాను మీకు ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటన్నది. కీలెస్ ఎంట్రీతో ఉంటుందండి ఇది. అలాగే మనకి దీంట్లో మనకి డోర్ సెన్సర్ కూడా ఇస్తారు. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే నార్మల్గా మనకి దీంట్లో అన్ని చూసుకోవచ్చు. దీంట్లో చూసుకున్నట్లయితే మనకి పవర్ విండోస్ 4 పవర్ విండోస్ వస్తాయి. సెంట్రల్ లాకింగ్ వస్తుంది. అలాగే మనకి ఆటో ఫోల్డింగ్ మిల్లర్స్ వస్తాయి. మనకి మిల్లర్ అడ్జస్ట్మెంట్ రావడం జరుగుతుంది. అలాగే స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వస్తాయి. ఒకసారి రీడింగ్ కూడా చూపిస్తాను. రీడింగ్ ఎంత తిరిగింది ఏంటంటే చూపిస్తాను మీకు. రీడింగ్ అయితే 85,000 తిరిగిందండి. టోటల్గా మీకు కూడా చూడొచ్చు ఒకసారి. కిలోమీటర్లు అయితే తిరిగింది. బండి విధంగా కూడా బాగుందండి. అంతా కూడా ఇంజిన్ సైజ్ అంతా షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. మాన్యువల్ గేర్తో వస్తుందండి ఇది. ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వస్తుంది. అలాగే దీనికి టొయోటా కూడా డైరెక్ట్గా మనకి పేరు కూడా మెన్షన్ చేసి ఉంటుంది. టొయోటా వాళ్ళది, కంపెనీ వాళ్ళది. మనకి స్క్రీను, రివర్స్ క్యామ్ అన్ని కూడా దీంట్లోనే మనకి చూసుకోవచ్చు. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. స్క్రీన్ సెట్ కూడా ఇది. దీంట్లో మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. అవి కూడా చూపించేస్తాను మీకు. సో ఇక్కడ మనకి స్టీరింగ్ దగ్గర ఇక్కడ ఒకటి వస్తుంది. అలాగే దీని పైన ఒకటి వస్తుంది అని చూసుకోవచ్చు. ఇక్కడ ఒకటి, అలాగే మనకి ఇక్కడ డాష్ బోర్డ్ దగ్గర ఒకటి వస్తుంది. ఈ పైన ఒకటి, అలాగే బ్యాక్ సైడ్ ఒక 2 వస్తాయి. అవి కూడా చూపిస్తాను మీకు. టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది కార్ అయితే మాత్రం ఇది. అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. అలాగే సీట్ కవర్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయండి. అంతా కూడా ఏంటంటే మన సీట్ కవర్లు చేయించుకుంటే బాగుంటుంది. ఈ విధంగా ఉన్నాయి. ఫ్లోర్ మ్యాట్ ఒకటి, సీట్ కవర్లు ఒకటి వేయించుకుంటే మాత్రం బాగుంటుంది అని అంతా కూడా. ఇది పుష్ బటన్ స్టార్ట్తో సహా రావడం జరుగుతుందండి. పుష్ బటన్ స్టార్ట్తో సహా వస్తుంది దీంట్లో. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ సీట్ కవర్లు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. బండి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి అంతా కూడా. పెట్రోల్లో మనకి టొయోటా తీసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఇక్కడ ఒకటి వస్తుందండి, ఇక్కడ ఒకటి. అలాగే మీకు ఇటు సైడ్ చూసుకున్నట్లయితే, ఇటు సైడ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి వస్తాయండి. 2 మనకి రావడం జరుగుతుంది. దీంట్లో రేస్ వచ్చేటప్పటికి చూడొచ్చు. మీకు పైన చూపిస్తాను. ఇది మన ఏంటంటే మనకి కూలింగ్ టెంపరేచర్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇస్తాడు. ఇది ఏంటంటే బ్లోయర్ మనకి పెంచుకోవడం తగ్గించుకోవడం 2 దీంట్లోనే రావుతుంది. మనకి ఏసీ అయితే దీంట్లోంచి అయితే వస్తుందండి. సో బాగుంటుంది సిస్టమ్ అన్నది. దీంట్లో బాగా ఇచ్చాడు ఇది. ఇంకా టొయోటోలో మనకి ఏసీలో మాత్రం చాలా ఎక్సలెంట్గా వస్తాయి మనకి. సో చూసుకోవచ్చు, బాగా ఇచ్చాడు. ఏసీ కూడా చాలా బాగా వస్తుంది వర్కింగ్. మైలేజ్ చూసుకున్నట్లయితే మనకి 18 వరకు రావచ్చు అండి. మాక్సిమం 18 మాత్రం కంపల్సరీ వస్తుంది మైలేజ్ అయితే మాత్రం. మ్యూజిక్ సిస్టమ్ కూడా బాగుంది. అలాగే ఒకసారి డోర్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటని చూపించేస్తాను. 4 ఎల్లో వీల్స్ వస్తాయి. టైర్లు చూసుకున్నట్లయితే మినిమం మనకి ఇంచుమించు 95% అయితే టైర్లు 4 కూడా ఉండడం జరిగిందండి. ఒకసారి డోర్లు కూడా ఒకసారి చూపిస్తాను మీకు. ఇది ఫ్రంట్ డోర్ అండి. ఫ్రంట్ డోర్ చూసుకోవచ్చు. టోటల్గా మీకు బీడింగ్తో సహా చూసుకోవచ్చు. అంతా కూడా అన్ని ఒరిజినల్ డోర్సే ఉన్నాయి. ఏం మారలేదండి అన్ని కూడా. కింద కూడా మీకు చూసుకోవచ్చు. అంతా కూడా 2018 మోడల్ అండి. 2018 మోడల్ ఇది. మ్యానుఫ్యాక్చర్ 18, రిజిస్ట్రేషన్ 18 చూసుకోవచ్చు. ఎక్కడ ఏం మారలేదు. అలాగే ఫ్రంట్ బీడింగ్ కూడా తీసి చూపిస్తానండి మీకు.
చూసారు కదండి, ఎక్కడ మనకి ఎటువంటి డ్యామేజ్లు కానీ అటువంటిది ఏమీ లేదు. ఓన్లీ ఫ్రంట్ బంపర్ దగ్గర తగిలింది. వాళ్ళు చేంజ్ చేసుకుని పెయింటింగ్ టచింగ్ చేయించుకున్నారు. అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తానండి ఒకసారి. రైట్లో బ్యాక్ సైడ్ ఇది. సో ఈ డోర్ కూడా చూసేయచ్చు మీరు. అది కూడా ఓన్లీ మీకు డస్ట్ మాత్రమే, రెస్ట్ అయితే కాదు. డస్ట్ అంత ఓన్లీ మీకు దుమ్ము పట్టేస్తుంది అంతే తప్ప నేను క్లీన్ చేయలేదు. అంత మించి వేరే అయితే ఏం లేదు. చూసుకోవచ్చు. ఇది కూడా మాకు బీడింగ్ కూడా తీసి చూపిస్తానండి. ఇది కూడా చూడొచ్చు. కంపెనీ ఫినిషింగ్ తప్ప మనం దీంట్లో మనం మార్పించింది చేయించింది అయితే ఏం లేదు. బండి విధంగా చాలా బాగుందండి. సో అవతల డోర్లు కూడా రెండు కూడా చూపిస్తాను మీకు. సో క్లారిటీగా ఒకసారి మీరు చూసుకుంటే ఎంత దూరం నుంచి వచ్చినా మీకు ఇబ్బంది లేకుండా ఒకసారి వీడియోలో మీకు క్లారిటీగా చూసుకుంటే ఇబ్బంది ఉండదని చెప్పేసి మొత్తం పిన్ టు పిన్ టోటల్గా చూపిస్తున్నాను మీకు. సో అవతల కూడా ఒకసారి చూపించేస్తాను. లెఫ్ట్లో ఫ్రంట్ డోర్ అండి ఇది. ఇది కూడా చూపించేస్తాను. మీకు లెఫ్ట్ సైడ్ నుంచి మీకు డాష్ బోర్డ్ అవి చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. అలాగే ఒకసారి డోర్ కూడా చూడొచ్చు మీరు. సో డోర్ మొత్తం చూసుకోవచ్చండి. డోర్లు అయితే ఏం మారలేదు. 4 డోర్స్ అయితే మనకు ఒరిజినలే ఉన్నాయి. ఏమన్నా మారితే మీకు ముందే చెప్పేస్తాను నేను మారిందని చెప్పేసి. డోర్లు ఏం మారలేదు. చూసారు కదా, డోర్ అయితే ఈ విధంగా ఉంది. మీకు అలాగే ఫ్రంట్ బీడింగ్ కూడా చూపిస్తానండి. చూసారు కదా, ఎక్కడ ఎటువంటి చిన్నది కూడా ఏం లేదు. అంత కూడా చాలా నీట్గా ఉంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా చూపించేస్తాను మీకు. బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తానండి. ఇక మీకు ఎక్కడైనా చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఒకటి ఉందండి చిన్న చిన్నవి. బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడ, అలాగే కింద ఇలా చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి. అలాగే పైన టాప్ దగ్గర కూడా అక్కడక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి చూడొచ్చు. ఇక్కడ ఒకటి ఇలా చిన్న చిన్నవి ఉన్నాయండి అన్నీ కూడా. అంత మించి ఏం కాదు. ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఉందండి. ఇది లైట్ దగ్గర ఇలా చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయి. అవే మనకి దీంట్లో మైనస్. బండి విధంగా మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ డోర్ అండి ఇది. అది కూడా చూపించేస్తాను. చూసుకోవచ్చు. కింద నుంచి కూడా మీరు చూడొచ్చు. కింద మీకు డెంట చూపించాను కదా మీకు. ఇది ఒకటి ఉంది అది కింద. ఈ డోర్ కూడా ఒరిజినల్ డోర్ అండి, ఏం మారలేదు. బీడింగ్ దగ్గర కూడా చూపిస్తాను ఒకసారి మీకు. చూసుకోవచ్చు. సో డోర్స్ అన్ని చూసారు కదండి ఏ విధంగా ఉన్నాయి. అలాగే మీకు టైర్లు కూడా ఇవతలు కూడా చూసుకోవచ్చు. 4 సీల్ టైర్లు ఉన్నాయి. టైర్ల విధంగా అయితే మరి ఏం చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాగే మీకు ఒకసారి డిక్కీ కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అన్నది కూడా, అది కూడా చూపించేస్తాను. టొయోటా యారిస్ 1.5 V వెర్షన్. మీకు బ్యాక్ సైడ్ డిక్కీ కూడా మనకు దీంట్లో ఇస్తాడు. ఇది దీంట్లో నుంచి ఓపెన్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, జస్ట్ ఓపెన్ అయింది. ఒకసారి తీసి లోపల ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం. సో గూడ్ స్పేస్ కూడా చాలా బాగుందండి ఇది. సో 2 మెంబర్స్ అయితే కూర్చుని అంత ప్లేస్ అయితే ఉందో దీంట్లో. గూడ్ స్పేస్ కూడా బాగుంది. లోపల కూడా ఒకసారి చూపిస్తాను. స్టెఫెన్ టైర్. సో లోపలంతా చూసుకోవచ్చు. ఇక్కడ బండి చాలా అంతా కూడా ఒరిజినాలిటీగా ఉంది. స్టెఫెన్ టైర్ అయితే మాత్రం మనకు ఒక 50% అయితే స్టెఫెన్ టైర్ ఉంది. స్టెఫెన్ కూడా ఓపెన్ చేశారు. డిక్కీలో కూడా చూసుకున్నట్లయితే బాగుంది అంతా కూడా. దీంట్లో జాకీ అన్ని కూడా మొత్తం ఆల్ మెటీరియల్ కూడా దీంట్లో ఉండడం జరిగింది. సో డిక్కీలో చూసుకున్నట్లయితే డిక్కీ సైడ్ కూడా మనకి ఎక్కడ ఏం మారడం కానీ అటువంటిది ఏం లేదు. అంతా బాగుంది, ఒరిజినాలిటీగా ఉందని అంతా కూడా. డిక్కీ కూడా ఏం మారలేదు. వెనకాల దెబ్బలు కానీ ఏం తగలలేదు కూడా.
సార్ ఇంజిన్ సైడ్ కూడా మొత్తం టోటల్గా చూపించేస్తున్నానండి, చూడొచ్చు. సో ఫ్రంట్ బానెట్ కూడా ఎక్కడ ఏం దెబ్బలు ఏం తగలలేదు మనకి, ఓన్లీ బంపర్కి మాత్రమే తగిలిందండి. బంపర్ చేయించారు అంతే, టచ్అప్ చేయించారు. ఒరిజినల్ బానెట్టే ఉంది, గ్లాసులు కానీ ఏం మారలేదు, అంతా కూడా బాగుంది. ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ లీక్స్ కానీ ఏమీ లేవు, అంతా కూడా మనకి షోరూమ్ చేసి వచ్చింది. మొత్తం క్లియర్గా ఎలా ఉంటుంది అలాగే ఉంది. కాకపోతే నేను ఏం క్లీన్ చేయించలేదండి, ఎలా ఉన్నదో అలా చూపించేస్తున్నాను మీకు. దీనికి శుభ్రంగా క్లీన్ చేయించి పాలిష్ పెట్టి అయితే నేను ఏం చూపించట్లేదు. యాజ్ ఇట్ ఈజ్ మనకి బండి వచ్చినప్పుడు ఎలా ఉందో అలా చూపించేస్తాను టోటల్గా కూడా. సో మనకి ఏమన్నా ఫ్రంట్ దెబ్బ తగిలితే ఈ పార్ట్స్ అన్నది ఏదో ఒకటి మనకి చేంజ్ అవ్వడము, లేకపోతే మనకి ఏమన్నా డెంట్స్ ఏమన్నా పడితే మళ్ళీ దాన్ని లెవెల్ చేయించడం అనేది తెలిసిపోతుంది. ఓన్లీ దీంట్లో మడ్డికేర్ ల్యాంప్స్ ఉంటుంది, దీంట్లో అవి లేవండి ప్లాస్టిక్కి. దానివల్ల ఏంటంటే బయట మనకు కనిపిస్తుంది. ఇది బంపర్ మన సైడ్ మనకి వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు ఏంటంటే బంపర్తో పాటు అవి తీయించేసి మళ్ళీ వేయించలేదు అంతే. లైనింగ్స్ అయితే లేవు, ఓన్లీ మడ్డికేర్ లైనింగ్స్ అయితే ఫ్రంట్ లేవు, అది ఆటోమేటిక్ ఖాళీగా కనిపిస్తుంది. .5 ఇంజిన్ ఇది, పెట్రోల్ వేరియంట్, మాన్యువల్ గేర్. అలా ఒకసారి స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను, సౌండ్ అయ్యి ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. ఒకసారి ఇంజిన్ కూడా స్టార్ట్ చేస్తానండి, సౌండ్ ఎలా ఉంది ఏంటనేది ఒకసారి అయితే గమనించండి. ఓకే, స్టార్ట్ చేయరా. సో ఇంజిన్ సౌండ్ అంటే చూడొచ్చు మీరు, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎక్కడ మనకి నాయిస్లు రావడం కానీ అటువంటిది ఏం లేదు. బండి కూడా నేను డ్రైవ్ చేశాను, బండి కూడా చాలా స్మూత్గా ఉంది, అంతా కూడా బాగుంది. పెట్రోల్ ఇంజిన్ ఎప్పుడు కూడా మనకి స్టార్ట్ చేసిన వెంటనే మాత్రం కొద్దిగా ఎక్సలేటర్ రేసింగ్లోనే ఉంటుంది. తర్వాత అయితే మనకి ఆ బీడింగ్ కూడా చాలా స్లో అయిపోతుంది. ఏ బండి అయినా సరే పెట్రోల్లో మనకి ఫస్ట్ స్టార్టింగ్ అయితే మనకి కొద్దిగా రేసింగ్లో ఉంటుందండి ఇంజిన్. ఒకసారి ఎక్సలేటర్ అమ్మా. చూసారు కదా, ముందుకన్నా మనకి ఏంటంటే ముందు ఉండి గోల్ది మనకి తగ్గుతూ వస్తుంది, యాక్సిలేటర్ స్లో అవుతూ ఉంటుందండి. ఇది ఫస్ట్ స్టార్టింగ్లో రేసింగ్లో ఉంటుంది. ఒకసారి ఇంజిన్ ఆయిల్ కూడా చూడొచ్చు మీరు, ఎక్కడ మనకి బ్లాక్ అవడం కానీ అటువంటిది ఏం లేదు. పెట్రోల్ యాక్చువల్గా బ్లాక్ అవుతుంది ఇంజిన్ ఆయిల్. సో ఇంజిన్ సైడ్ అయితే ఈ విధంగా ఉందండి, బండి మాత్రం చాలా బాగుంది. ఒకసారి యాక్సిలేటర్ ఎవరా. ఓకే, చూసారు కదండి, ఇప్పుడు టోటల్గా మొత్తం ఇంజిన్తో సహా చూపించాను మీకు. ఇదైతే కార్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి, అంతా కూడా షోరూమ్ ట్రాక్ కూడా మళ్ళీ మొత్తం అంతా కూడా షోరూంలోనే చేయించారు వాళ్ళు. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి, మనకి ఎన్ఓసి అండ్ ఎన్వైస్ ఇవ్వడం జరుగుతుంది. దీని రేట్ వచ్చేసి మనం 5,50,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా ఇంకా తగ్గించి అయితే మాట్లాడుకోవచ్చు. మరి విధంగా అంత బాగుంది. టొయోటా యారిస్ 1.5 V వెర్షన్ టాప్ మోడల్ బండి. ఇది 6 ఎయిర్ బ్యాగ్స్తో వస్తుందండి. బండి ఇన్సూరెన్స్ అన్ని కూడా వ్యాలిడ్లో ఉన్నాయి. మీరు ఒకసారి కార్ చూసుకుని రేట్ అన్నది డైరెక్ట్గా మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దీనికి మనకి ట్యాక్స్ వచ్చేటప్పటికి మనకి ఆంధ్రాలో వచ్చేసి మనకి 10 lakhs లోపు ఉంటే కనుక మనకి 9% 10% పడుతుందండి. 10 lakhs దాటితే 12% అయితే ట్యాక్స్ పడుతుంది. అదే మీకు యానోలో చేయించుకున్నట్లయితే మనకి 10 lakhs లోపు అయితే 4%, అదే 10 lakhs దాటిందంటే 7% అయితే యానోలో పడుతుంది. దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చండి మనం చెప్పే రేటుకు. మీకు బయట మీరు ఏ స్టేట్కి అయితే తీసుకుంటున్నారో ఆ స్టేట్ వాళ్ళు ట్యాక్స్ ఎంత పడుతుందో దాన్ని బట్టి మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఇది 10 lakhs అబోవ్ ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ట్యాక్స్ ఎలా పడుతుంది ఏంటనేది అయితే చూసుకుని రేట్ అనేది మాట్లాడుకోవచ్చు అండి. అలాగే మన దగ్గర ఇదే కాకుండా వేరే కార్స్ కూడా ఉన్నాయి. అవి ఏమున్నాయి ఏంటనేది అది కూడా చూపిస్తాను మీకు. అలాగే మన దగ్గర ప్రజెంట్ ఉన్న కార్స్ అండి ఇవి ఏంటంటే మనకి వోక్స్‌వ్యాగన్ పోలో, ఇది కంఫర్ట్ లైన్ అంటే మనకి మిడిల్ వేరియంట్లోకి వస్తుంది. ఇది 2019 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పుడు 45,000 తిరిగింది. ఇది PY04 రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది, ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు మీకు. దీని రేట్ వచ్చేటప్పటికి 5,50,000 చెప్తున్నాం అండి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది బండి విధంగా చాలా బాగుంది. 5 సీల్ టైర్లు ఉన్నాయి. అలాగే ఇన్సూరెన్స్ అన్ని కూడా వ్యాలిడ్లో ఉన్నాయి. మీకు ఎటువంటి పెట్టుబడి ఏం లేదండి. ఓన్లీ మీరు కార్ తీసుకుని పట్టుకెళ్ళి తిప్పుకోవడమే. బండి విధంగా అంతా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ఇన్నోవా క్రిస్టా అండి. ఇది 2018 మోడల్, అంటే 17లో తీశారు, 18 రిజిస్ట్రేషన్.
ఇది వచ్చేటప్పటికి ఆటోమేటిక్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 1,37,000 తిరిగింది. బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 17 లక్షలు చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే ఇది కూడా మనం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు. ఇది ఏపీ రిజిస్ట్రేషన్, ఫ్యాన్సీ నెంబరు. బండి విధంగా కూడా అంతా షోరూమ్ ట్రాక్ అండి. బండి విధంగా చాలా బాగుంది. ఇది 6+1 7 సీటర్ బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి బెలెనో 2018 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 48,000 అయితే రీడింగ్ తిరిగింది. బండి విధంగా అంతా కూడా ఓన్లీ పెయింటింగ్స్ అయితే అక్కడ పెయింటింగ్స్ పని చిన్న చిన్న డెంట్లు కూడా ఉన్నాయి. ఇది కూడా వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. బండి రేట్ వచ్చేటప్పటికి మనం 4,80,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. బలెనో డీజిల్ బండి, మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 48,000 వరకు అయితే రీడింగ్ తిరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. బండి ఇది కూడా బాగుందండి. ఒకవేళ ఏమన్నా చూసుకుంటే రేట్ అటు ఇటు కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి సెవర్లెట్ స్పార్క్ అండి. 2009 మోడల్. అలాగే మనకి లైఫ్ కూడా మొన్న చేయించారు. 2 నెలలు అయిందండి. ఇన్సూరెన్స్ అన్ని కూడా వ్యాలిడ్ లో ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి 2009 సెవర్లెట్ స్పార్క్ ఎల్టీ పెట్రోల్ వేరియంట్, మాన్యువల్ గేర్. రీడింగ్ వచ్చేటప్పటికి 70,000 తిరిగిందండి. ఇది సెకండ్ ఓనర్ బండి. కస్టమర్ రేట్ వచ్చి 80,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. దీని టైర్లు అన్ని కూడా మనకి టైర్లు వచ్చేటప్పటికి అన్ని కూడా ఒక 80-70% అయితే టైర్లు కూడా ఉన్నాయి. ఎటువంటి పెట్టుబడి లేదండి. ఓన్లీ బంపర్ ఫ్రంట్ బంపర్ అయితే డ్యామేజ్ చిన్నది ఉన్నది. అదొకటే ఏసీతో సహా మొత్తం అన్ని వర్కింగ్ లో ఉన్నాయి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర చూసుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వ్యాగనార్ అండి. ఇది 2010లో అయితే మనకి మ్యానుఫ్యాక్చర్ అయింది. 2011 రిజిస్ట్రేషన్ అయింది. రీడింగ్ వచ్చేటప్పటికి 95,000 తిరిగిందండి. ఏపీ రిజిస్ట్రేషన్ బండి. ఇది కూడా ఏపీఏ. సెవర్లెట్ స్పార్క్ కూడా ఏపీఏనండి. ఇది వచ్చేటప్పటికి మనకి 95,000 రీడింగ్ తిరిగింది. టైర్లు వచ్చేటప్పటికి ఒక 30-40% అయితే టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ అయిపోయింది. అలాగే బ్యాటరీ కూడా దీంట్లో వేగ్గా ఉందండి. అప్పుడప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ కూడా దిగిపోతుంది. బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 1,40,000 చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే ఇది కూడా రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. సిల్వర్ కలర్ బండి కూడా బాగుంది. ఇంజిన్ సైడ్ అయితే ప్రాబ్లం ఏమీ లేదండి. చిన్న చిన్న మైనర్లు అయితే ఉంటాయి. ఈ బండి అయినా సరే మనకి సెవర్లెట్ స్పార్క్ కానీ చిన్న చిన్న మైనర్లు ఏ బండి అయినా సరే ఒక 10,000 పెట్టుబడి అయితే ఉంటుంది. దాన్ని బట్టి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. బండి కూడా బాగుందండి. ఇది కూడా లైట్ గా మనకి రెస్ట్ అయ్యి లాగితే వల్ల చేయించేసి పెయింట్ అయితే మొత్తం పెయింట్ అయి చేయించారు అక్కడక్కడ. అది ఒకటి దీంట్లో మైనస్. బ్యాటరీ ఒకటి. ఒకవేళ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా చూసుకుంటే మీరు దాన్ని బట్టి రేట్ కూడా మాట్లాడవచ్చండి. ఒక 5,000-10,000 అటు ఇటులో ఇస్తారు. అది కానీ ఇది కానీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇవి కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ బండి చూద్దాం. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి బ్రేజా ఎల్డీఐ అండి. ఇది వచ్చేటప్పటికి PY04 రిజిస్ట్రేషన్. బండి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి దీని మీద అయితే 1,30,000 ఉంది. మీరు ఒకసారి కారు వచ్చేసి మనకి అక్కడక్కడ పెయింట్లు కానీ డెంట్లు కానీ అన్ని పని వాళ్ళు చేయించారు అంతా కూడా. రీడింగ్ కూడా ఒరిజినల్ కాదన్నది కూడా మనం చెక్ చేయించలేదండి. ఇది యానో రిజిస్ట్రేషన్ బండి. 2016 మోడల్. రేట్ వచ్చేటప్పటికి 450 చెప్తున్నారు కస్టమర్. ఎల్డీఐ అండి. బ్రేజా ఎల్డీఐ. మారుతి సుజుకి బ్రేజా ఎల్డీఐ అండి. రీడింగ్ కూడా మనకి ఒరిజినల్ లేదని చూసుకోలేదు. బండి ఇంజిన్ సైడ్ అయితే బాగుంది. టైర్లు కూడా 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఇన్సూరెన్స్ కూడా ఉందండి. ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బ్రేజాలో కావాలనుకున్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు. కస్టమర్ 4,50,000 అయితే రేట్ చెప్తున్నారు. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. ఇది నెక్స్ట్ బండి వచ్చేటప్పుడు క్రెటా అండి. 2018 మోడల్. టాప్ అండ్ SX ఆప్షనల్ అండి. 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. సన్ రూఫ్ వస్తుంది. డీజిల్ బండి. రీడింగ్ వచ్చేటప్పుడు 97,000 తిరిగిందండి. ఫస్ట్ ఓనర్ బండి. ఇది PY05 అంటే యానో రిజిస్ట్రేషన్ లో ఉంది బండి. బండి రేట్ వచ్చేటప్పుడు 9,50,000 కస్టమర్ చెప్తున్నారండి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. 2018 మోడల్ క్రెటా SX ఆప్షనల్ డీజిల్ బండి, మాన్యువల్ గేర్. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. బ్లాక్ కలర్ అండి. టైర్లు అన్ని కూడా మనకి ఒక 70-80% అయితే టైర్లు ఉన్నాయి. బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది అంతా కూడా. టాప్ అండ్ మోడల్ 6 ఎయిర్ బ్యాగ్స్, సన్ రూఫ్ అన్ని రావడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా బండి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ బండి వచ్చేసరికి హోండా సిటీ అండి. హోండా సిటీ మనకి 2014 మోడల్ VX సన్ రూఫ్ తో వస్తుంది. ఇది మాన్యువల్ గేర్, డీజిల్ వేరియంట్ అండి. బండి కూడా అంతా కూడా బాగుంది. 48,000 దీని మీద రీడింగ్ ఉంది. ఒరిజినల్ రీడింగ్ అయితే మనకి 95,000 వరకు అయితే రీడింగ్ జరిగిందండి. ఇది బండి రేట్ వచ్చేసరికి 4,50,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. ఓన్లీ మీకు ఎన్ఓసి అండ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోవాలి. మళ్ళీ ట్యాక్స్ కూడా పడుతుంది. మీరు ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. ఇది మనకి సన్ రూఫ్ తో కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఒకటి ఉందండి. సన్ రూఫ్ బండి. అలాగే క్రెటా ఒకటి ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ గా చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి సాంటాఫీ అండి. హోండా ఒకటి సాంటాఫీ. ఇది 94,000 రీడింగ్ తిరిగింది. 2015 మోడల్. 6 ఎయిర్ బ్యాగ్స్ తో వస్తుందండి. టాప్ అండ్ బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంతా కూడా బండి చాలా బాగుంది. లైట్ చిన్న టచింగ్స్ అయితే బంపర్ కి మాత్రమే అయింది. ఫ్రంట్ బంపర్. బండి కూడా అంతా కూడా ఒరిజినాలిటీగా ఉంది. ఇది 7 సీటర్ ఆటోమేటిక్ అండి. డీజిల్ వేరియంట్. మనకి మైలేజ్ వచ్చేటప్పుడు 15 వరకు అయితే మైలేజ్ వస్తుంది. దీని రేట్ వచ్చేటప్పటికి 7,50,000 చెప్తున్నాం అండి. మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డైరెక్ట్ గా వచ్చి కార్ చూసుకుంటే అంత కూడా మాట్లాడుకోవచ్చు అండి. షోరూమ్ ట్రాక్ తో సహా అన్నీ ఉన్నాయి మన దగ్గర. ఇది కానీ టొయోటా యారిస్ కానీ మనకి వెస్ట్ బెంగాల్ నుంచి తెచ్చి మనం అన్ని షోరూమ్ చెక్ చేయించామండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వోక్స్‌వ్యాగన్ వెంటో అండి. హైలాండ్ ప్లస్ టాప్ మోడల్ డీజిల్ వేరియంట్, మాన్యువల్ గేర్. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 92,000 అయితే రీడింగ్ తిరిగిందండి. దీని టైర్లు వచ్చేటప్పటికి 4 కూడా 80% అయితే టైర్లు ఉన్నాయి.
అలాగే మనకి స్టెప్ని కూడా సీల్ టైర్ ఉంది. బండి అంతా కూడా షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. ఫస్ట్ ఓనర్ బండి, డాక్టర్ వాడారు ఇది బండి రేట్ వచ్చేటప్పటికి 6,50,000 చెప్తున్నాం. అది కూడా ఫైనల్ ఏం కదండి, మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. ఇది మనకి డీజిల్ వేరియంట్లో మైలేజ్ కూడా మనకి 22 వస్తుందండి కన్ఫర్మ్గానే. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇది అక్కడి నుంచి వేసుకొచ్చాం, లోకల్లో కూడా తిరిగాం కూడా. బండి కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది ఇంజిన్ సైడ్ అంతా కూడా. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి. ప్రజెంట్ ఉన్న కార్లు మన దగ్గర 11 కార్లు అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. అలాగే మనకి స్టెప్ బై స్టెప్ ఒకటి కూడా వీడియో పెడతాను నేను. మన దగ్గర ఉన్న ప్రజెంట్ మనకి చాలా మంది తక్కువ రేట్లో కార్లు కూడా అడుగుతున్నారు. అవి ఏంటన్నది ఒకసారి మీకు డైరెక్ట్గా వీడియో కూడా పెడతాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్లు చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు అండి. మేము చెప్పిన ఫైనల్ రేట్లు ఏం కాదు, మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.